ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఓ భగవాన్, చాలా కాలం చేసిన తపస్సునకు ఫలముగా నిన్ను నేను ఈనాడు చూడగలిగితిని. శరీరధారులు ఎవ్వరునూ నిన్ను ఎరుంగజాలరు. నీవు కానిది లోకములో ఏ వస్తువు లేదు. నీకంటే ఒక వస్తువు వేరు అనుకునుట భ్రాంతి. నీకే చెందిన ప్రకృతి అందలి సత్వరజస్తమో గుణముల మార్పులచే అనేక రూపములు గలవాడివిగా భాషించుచున్నావు. నిరుపాధికము నిత్యము అగు అపరిచ్ఛిన్న ఆనంద జ్ఞానస్వరూపుడవు నీవు. ఆనందము జ్ఞానము పరిపూర్ణముగా గలవాడువు. అజ్ఞానము ఎప్పుడునూ నిన్ను చేరనేరదు. అనేకములకు అవతారములకు మూలమైన వాడువు. పరమపురుష, దుఃఖముతో కలిగికలేని ఆనందమే నీవు. జాతి గుణము లేనివాడువు. అడ్డులేని సంకల్పరూప జ్ఞానము కలవాడువు. నీవే ఈ విశ్వము కంటే వేరుగా ఉండియు విశ్వమునకు కారణమై ఉందువు. నీవు ప్రకృతి వికారములను, పంచభూతములను, ఇంద్రియములను రూపముగా కలిగి ఉందువు. అట్టి నిన్ను నేను శరణముగా ఆశ్రయించుచున్నాను. భువనమంగళ, ధ్యానించువారులకు మంగళములను కలిగించు వేదాంతములలో ప్రసిద్ధమగు రూపమును నా మనసులో దర్శింపచేసితివి. నీవు జ్ఞానశక్తాది గుణములలో పూర్ణుడు. నీవు నమస్కారము. శబ్దాది విషయములందు సంగము కలిగి నరకమునందలి దేహధారులు నిన్ను చేరలేరు. నీ గుణములను వినుట అనటి గాలిచే నీ పాదపద్మగంధము కొందరు తమ కర్ణ వివరములచే ఆగ్రానించుచున్నారు. వారికి నీ పాదముల యందు తప్ప ఎన్నడూ మరి ఒక దాని వైపు ప్రసరించని భక్తి కలుగును. అట్టి భక్తి కలవారి హృదయ కనుముల నుండి తొలగి ఉండవు. వారి హృదయములలో నీవు నిత్యము ఉందువు. లోకములో సంసారమే భయము. అట్టి భయమును తొలగించున్నవి నీ పాదములు. వారిని నిరతసేమగు ప్రేమతో ఉపాసించు వార్లకు భయము గాని, ఇల్లు మిత్రులు ధనము మొదలగునవి పోవినేమో అనడి బెంగ గాని, పోవుడిచే కలిగడి శోకము గాని, ప్రతికూలమైనది సంభవించునేమో అనడి ద్వేషము గాని, అనుకూలమగు వస్తువులను పొందవలనన్న కోరిక గాని, ఒకరి చేత తిరస్కరింపబోట గాని, అధికమగు లాభము గాని, ఆత్మ కాని శరీరమందు ఆత్మ అనడి అభిమానము గాని ఉండనేరవు. కొందరు ఇంద్రియములు నీ రూపమును చూడవలనని గాని, నీ గుణమును వినవలనని గాని కోరవు. అట్టి వారు సంతతము దుఃఖములను కలిగించు కర్మలను, శబ్దాది విషయసుఖములను అనుభవించుటయందు లాభము గలవారిలై ఉందురు. అట్టి వారి బుద్ధి దైవముచే దుఃఖమునే చెందుచుందురు. వారు ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, మృత్యువు అను వాటిచే పీడింపబడుచుందురు. వాతము, పైత్యము, శ్లేషము వారి శరీరంలో ప్రకోపించుచు బాధలను కలిగించుచుండును. వారు కామము అనడి అగ్నిచే దహింపబడుచుందురు. తీరని పగచే ఉడికిపోవుచుందురు. అటు వారిని చూచి నా మనసు చాలా బాధపడుచున్నది. భగవాని సంకల్పముచే ప్రకృతి జీవులకు యథార్థ జ్ఞానము కలుగకుండా మరుగుపడుచుండెను. బాహ్యేంద్రియములకు దేవుడు, మనుష్యుడు మొదలగు భేదములచే దేహములు వేరువేరుగా కన్నట్టు చుండును. ఆ భేదము దేహమునకు చెందినది గాని ఆత్మలకు చెందినది కాదని వారు గుర్తింపలేరు. అట్లు గుర్తింపనంత వరకు సంసారము వారికి తొలగదు. వారు ఏదో ఒక ప్రయోజనమునకై కర్మలను చేయుచునే ఉందురు. దానిచే వారికి పరమపురుషార్థము సిద్ధించదు. దుఃఖమే కలుగుచుండును. అట్టి వారి పగటివేళ శబ్దాది విషయములను ఇంద్రియములతో అనుభవించుటకే ప్రవర్తించుచుందురు. రాత్రివేళ ఇంద్రియములు ఏవియూ పనిచేయక నిద్రించుచుందురు. అట్టి వారికి అత్యల్పమైన సుఖము కూడా ఉండదు. వారికి సుఖమును స్వప్నంలో అనుభవించు భాగ్యము కూడా ఉండదు. ప్రతి క్షణమునందు ఎన్నో కోరికలు కోరుచుండుటచే నిద్ర పట్టక తామొక ప్రయోజనమునకే చేయు వ్యాపారములు దైవము అనుకూలింపక చెడిన వారై దుఃఖమునే పొందుచుందురు. ఎవరు నీ యందు ప్రేమ కలిగి ఆ భక్తిచే హృదయము పరిశుద్ధమై శాస్త్రములచే సంపాదించిన జ్ఞానముచే నిన్ను ఉపాసింతురో అట్టి వారు సంతతము నిన్నే స్మరించుచుందురు, దర్శించుచుందురు. అట్టి వారికి వారి ప్రేమను చూచి ప్రేమించి నీవు నీ రూపమును నీవే స్పష్టంగా దర్శింపచేతువు. మనసులో కోరికలతో నీకు ఎన్ని పూజలనొచ్చినా దేవతలను కూడా నీవు అనుగ్రహింపవు. నిన్ను ఆరాధించుట మాత్రముచే నీవు సంతుష్టి నందవు. సర్వభూతముల యందును నీవే ఆత్మగా ఉన్నావని ఎరింగి ఏ ప్రాణికి బాధ కలిగినను తాను ప్రేమించిన భగవానునికే బాధ కలుగునని మనసులో బాధపడి దయచూపెడి వారిపై నీ అనుగ్రహము పరిపూర్ణంగా ప్రసరించును. సకల శరీరములలోనున్న జీవులలో అంతరాత్మగా
వారిని శాసించును. ధరించుచు నీవు వారి మేలును కోరుచూ ఉందువు. అట్లు అందరిలో నీవు ఉందువని ఎరింగి అందరిపై దయచూపగలిగిన వాడు నీ కృపకు పాత్రుడగును. కోరికలతో కర్మలు ఆచరించుడిచే నీవు ప్రసన్నుడువు కావు. సకల వస్తువులకు నీవు ఆత్మ అని ఉపాసించుటయే నీ అనుగ్రహమునకు మూలము. యజ్ఞము, దానము మొదలగు సర్వకర్మలు నీకు ప్రీతిని కలిగించుటయే పరమ ప్రయోజనముగా గలవి. అట్టి యజ్ఞాది ధర్మములను నీ ఆరాధనగా చేయువారు ఎన్నడూ ఏ విధముగాను మరణింపరు, నశింపరు. అతనికి నిత్య పురుషార్థము సిద్ధించును. పరమపురుష, యోగులు ప్రకృతి కంటే ఆత్మస్వరూపము వేరని దర్శించి భేదజ్ఞానము తొలగి మోహము తొలగి జ్ఞానయోగ కర్మయోగములను ఆచరించి భక్తిని ఆర్దింతురు. అట్టి వారికి నీవు ధ్యానంలో దర్శనంను వసంగుచుందువు. నీవు ప్రకృతి కంటే జీవుల కంటే ప్రత్యేకమైన స్వభావము కలవాడు. ఈ జగత్తు యొక్క రక్షణము లయము నీ లీలలు. ఆదియే నీకు ఆనందము వసంగును. నీవు సర్వమును నియమింతువు. అటు నీకు నమస్కారము. నీవు అనేకములగు రూపములతో గుణములతో అవతరించి ఎన్నో లీలలను చేయుచుందువు. ఆ అవతారములోని నామములకు దేవకీనందన, దాశరథి, భక్తవత్సల, గిరిధారి, కంసారి, రావణాంతక అనుట అలవాటు అయిన వారు ఈ శరీరం నుండి ప్రాణములు వేడెడి సమయములో ఒడులెరంగక పలికినను అనేక జన్మల్లో ఆర్జించిన పుణ్యపాపములను వీడి బ్రహ్మమును పొందుదురు. అట్టి సర్వలోకములకు శరణమగు నిన్నే శరణముగా వరించుచున్నాను. నీవు సృష్టికి ముందు నామరూపములు లేనివాడై ఉందువు. నీ నుండి ఏ లోకమున సృష్టించుటకు నన్ను, లోకములను లయము చేయుటకు రుద్రుని సృజించి మాలో నీవు చేరి ఉండి సృష్టి ప్రళయములను చేయుచు స్వయముగా నీవే రక్షణమును చేయుచుందువు. నీవే మహతత్వం మొదలు వెస్సి వరకు ప్రధానమగు ప్రకృతిని మార్చి దేవతలు, మనుష్యులు, తిర్యక్కులు, స్థావరములు అని శాఖోపశాఖలుగా విస్తరించిన వృక్షముల వలె లోకమంతా నిండితివి. అట్టి భువనధ్రువమగు నీకు నమస్కారము. భగవానుడా ఉపదేశించిన వేద విహితములకు కర్మలను తమ తమ వర్ణములకు ఆశ్రమములకు తగువాన్ని ఆచరించి వారిని భగవదారాధన రూపంగా చేయుచు శాస్త్రంలో చేయరాదు ఆయన కర్మలను మానిన వానికి ఈ సంసారం నందు ఆసక్తిని భగవానుడు ఛేదించును. అట్లు సర్వశక్తిమంతుడై వైరాగ్యమును కలిగించుటలో సమర్థుడగు భగవానునికి నమస్కారము. ఆచరింపతగని కర్మలకు తానే కర్తనని, తానే అనుభవించువాడనని అభిమానముతో విషసుఖములను అనుభవించువాడు తన జీవితమును వ్యర్థంగా గడుపుచుండుటచే కాలము అతని ఆయుష్ను క్షీణింపచేయును. చతుర్ముఖుడగు నేను అన్ని లోకములచే నమస్కరింపదగిన సత్యలోకమందు ఉండువాడనే అయినప్పటికీ కాలమునకు భయపడుచూనే ఉందును. ఆ కాలమునకు లోన ఆత్మగా వ్యాపించి ఉండే నీవే కాలరూపుడవై లోకములను హరించుచుందువు. నాకు నియమించిన సృష్టి కార్యమందు జాగరూకుడునై ప్రవర్తించుచున్నను. నా లోకము రెండు పరార్థముల కాలము పూర్తి కాగానే నశించుచున్నది అని ఎరింగి నిన్ను పొందవలనని ఆరాధింపబడి ఫలమునొసంగగల సమర్థుడైన నీకు నమస్కారము. నీవే ధర్మమును రక్షించుట కొరకు తక్కువ వారితో అరమరిక లేకుండా మెలగడ సౌశీల్యమైన గుణము కలవాడవై వాక్కుకు మనసుకు అందరి నీ రూపమును మనుష్యులు చర్మచక్షులకు గోచరమగునట్లు చేసి తిరియక్కులుగా, మనుష్యులుగా, దేవతలుగా నీ సంకల్పము చేతనే అనేక రూపములను స్వీకరించి నీవు ఆనందించుచుందువు. నిరతసేమగు ఆనందమే స్వరూపంగా గలవాడవయ్యు నీ స్వభావం మారకుండగానే ఆయా రూపములు గలవాడే ఆ శరీరములకు తగిన కర్మలు చేయుచు ఆనందించుచున్నట్లు నటింతువు. అట్టి పురుషోత్తముడవగు నీకు నమస్కారము. నీవే తిరియక్కులలో మత్స్య, కూర్మ, వరాహ రూపములను దాల్చితివి. మనుష్యులలో రామకృష్ణాది రూపములు దాల్చితివి. దేవతలలో వామనాది రూపములు స్వీకరించితివి. ఆ శరీరములకు తగిన చేష్టితమును వనరించితివి. అందరి కన్నులకు కనపడుచు అక్రూరుడు, ఉద్ధవుడు, మాలాకారుడు, గుహడు, శబరి మొదలగు వారిని దయతో సౌహార్దముతో అనుగ్రహించితివి. అట్టి పురుషోత్తముడవు నీకు నమస్కారము. నీవు అవిద్య చేతను ఆక్రమింపబడిన వాడవు. అవిద్య యొక్క వృత్తులు తామిశ్రము, అందతామిశ్రము, మోహము, మహామోహము, తమస్సు అను 5 విధములుగా నుండును. వృక్షములలో, పొదలలో, తీగలలో, మొక్కలలో, గడ్డిలో అజ్ఞానమును కలిగించును. అట్టి అజ్ఞాన ప్రవృత్తికి కారణముగా అవిద్య నిన్ను ఆక్రమింపదు. అట్టి నీవు ప్రళయములో యోగ నిద్రను పొందెదవు. నీ ఉదరములో లోకాలన్నిటినీ నిలుపుదువు. అనంతుడే సియగా సముద్రకరటములో పాన్పుగా కదులుచుచుండగా
నీటిలో హాయిగా నిద్రించుచు నిద్రలేని వాడివై నిద్రించినట్లు శయనించి ఉందువు. అట్టి శయనించి ఉన్న నీ నాభి నుండి బయలువెడిన పద్మమునే భవనమునుగా చేసుకుని నేను వసించుచుందును. నీ అనుగ్రహముచే 3 లోకములు నాచే పరిపాలింపబడినట్లు నిలిపితివి. సృష్టించబడు సకల పదార్థములు నీ గర్భం నందే ఉండును. యోగనిద్ర పూర్తి కాగానే పొండరీకముల వంటి నీ నేత్రములు నీవు విప్పెదవు. అటు నీవు చేతన అచేతనమగు సకల జగత్తుకు ఆత్మవై సుహృత్తువై ఉందువు. అట్టి నీవే నీ జ్ఞానముచే సత్యమయమగు శరీరముతో ఈ విశ్వమును సుఖింపజేయుచున్నావు. అట్టి నీ శక్తియే నాకు ప్రజ్ఞను ప్రసాదించుగాక. వెనుక కల్పమునందు ఉన్నట్లుగానే మరలా లోకమును సృజించుటకు తగిన జ్ఞానమును నాకు అనుగ్రహింపము. ఓ భగవాన్, నీవే నీతో వేరుగా ఉండని లక్ష్మీదేవితో కూడా సర్వజ్ఞత్వం మొదలగు సహజమగు గుణములను విడువకయే అవతరించి ఎన్నో లీలను చేయుచుందురు. అట్టి లీలను అనుభవించి ఆనందించడి మనసును నాకు ప్రసాదింపము. నీ గుణములను నీ కర్మలను అనుభవించుడిచే నా పాపములు నన్ను విడిపోవును. నీ అనుగ్రహముచే నీ అవతారములను గుణములను కర్మలను అనుభవించుచు నీచే నియమింపబడు నీదే అగు జగత్తును నీ ఆజ్ఞచే నీ సేవగా సృజించుచు ఉండునట్లు అనుగ్రహింపము. అనంతమగు శక్తి గల సర్వేశ్వర, జలములలో శయనించి ఉన్న నీ నాభి నుండి పరిపూర్ణమగు విజ్ఞానము గల నేను ఆవిర్భవించితిని. నీ శరీరముగా నీ నియమమునకు లోబడి ఉండేది ఈ జగత్తును విస్తరింపజేయుట నేను చేయదగిన కార్యము. దానికి తగిన జ్ఞానము ప్రసాదించడి వేదవాణి యొక్క స్మరణము ఉచ్చారణము నాకు సంతతము సాగుగాక. నీవు అపారముగు కృపగలవాడువు, పురాణ పురుషుడు. అత్యధికముగు ప్రేమతో మందహాసము చేయుచు నేత్రపద్మములను వికసింపచేయదు. మమ్మల్ని అనుగ్రహించుటకు ఆ నిద్ర నుండి మేల్కొని మధురమగు వాక్కులతో నన్ను అలరించుచుందువు. అటు నీ వాక్కు నా దుఃఖమును తొలగించుగాక. ఇట్లు చతుర్ముఖుడు తాను ఎవ్వరి నుండి జన్మనిందినాడో ఆ భగవాన్ని తన కర్మజ్ఞాన భక్తులతో దర్శించి తన మనసునకు మాటలకు అందినంత మేర స్తోత్రము చేసి శ్రమపడి వాని వలె విరమించెను. మధుసూదనుడు చతుర్ముఖ బ్రహ్మ యొక్క అభిప్రాయమును ఎరింగి గంభీరమైన వాక్యతో అతను మోహమును తొలగించుచున్నాడు. ఈ లోకము యొక్క నిర్మాణం ఎట్లు చేయవలనో ఏమి చేయవలనో తెలియక భేదమునందెను. సృష్టి చేయు ప్రయత్నింపుము. నీవు నన్ను ప్రార్థించినట్లుగా నీవు జ్ఞానము కలుగునట్లుగా నేను సంకల్పించితే నీవు నన్నే ధ్యానము చేయొచ్చు. నా ఆరాధనగా నీవు చేయు కర్మలను చేయము. వానిచే నీ మనసులో ఇంతవరకు నీకు తెలియని లోకములు అన్నీ స్పష్టంగా కనపడను. అట్లు లోకములన్నిటినీ చూచిన తర్వాత నాయందే మనసు నిలిపి ధ్యానించుచున్నవాడవై నీ యందు లోకమునందు అంతటా వ్యాపించి ఉన్న నన్ను దర్శింపగలవు. సకల పదార్థములలో అంతర్యామిగా నేను ఉన్నట్లును లోకములన్నీ నా చేతనే ధరింపబడుచున్నట్లుగా నీవు దర్శింపగలవు. అట్టి దర్శనము కలుగగానే పైకి కనపడక కర్రలో అగ్ని ఉన్నట్లు అన్ని భూతములలో అణిగి ఉన్న నన్ను చూతువు. చూడగానే నీ దుఃఖము మోహము నిన్ను విడిపోవును. అన్నిటిలో నన్ను చూడగలవు. పంచభూతములు ఇంద్రియములు వాసనలు అంతఃకరణము అను ఏమీ లేనివాడినై ధారకుడినై ఆత్మగా లోన ఉండి నడిపించుచున్నవాడను నేను. నన్ను నీవు ధ్యానించి కర్మలకు వసుడువుగాక ఆనందము పొందెదవు. జీవులకు చెందిన అనాది కర్మలను అనుసరించి విచిత్రమగు దేహములను కల్పించి సృష్టి చేయుచుందువు. అటు కార్యమునందే ఆసక్తి గలదైన నీ మనసు నా స్వరూప రూపగుణ విభూతుల అనుసంధానము చేయుచునే ఉండును. అట్లు సాగునట్లు నేను అనుగ్రహించితిని. నీవు దేహదారులందరికంటే ముందుగా జన్మించిన వాడవు. నా స్వరూప గుణములను ప్రతిపాదించు వేదరాశిని చూచిన వాడవు. నిన్ను నా అనుగ్రహము వలన రజోగుణము బంధింపదు. నీ మనసు నాయందే సంతతము నిలిచి ఉండును. దేహదారులకు భక్తి లేనిచో నన్ను ఎరుంగుట శక్యము కాదు. నేను సత్వరజ సమస్తుల నడి గుణములను సంబంధం లేని వాడును. ప్రకృతి వికారములకు భూతములు నన్ను బంధింపలేవు. సకల విషయములు స్పష్టముగా దర్శించువాడను. విశ్వమంతయు నా చేతనే సృజింపబడుచున్నది, ధరింపబడి సంహరింపబడుచున్నది. నేను సర్వజ్ఞులను, సత్య సంకల్పుడును. అట్టి వాణినిగా నన్ను నీవు ఎరుంగుదువు. నీవు వసించి ఉన్న తామర పువ్వు యొక్క మూలమును ఎరుంగవలని వెతికితివి. అట్లు వెతుకుచున్న నీకు నా రూపము నేను దర్శింపచేసితివి. నన్ను దర్శించి నీవు నా కథలను నా మహిమలను చెప్పుచూ స్తోత్రము చేసితివి. నీవు నన్ను గూర్చి ఏ తపస్సు చేయుచుందువు అది అంతయు నా అనుగ్రహము చేతనే కలిగినది.
కళ్యాణ గుణములలో పరిపూర్ణులను హేయ గుణములు లేని వాళ్ళనగురు నన్ను నీవు సృష్టి చేయుటకు శక్తి కలగవలని స్తుతించితివి. అందుచే నేను సంతోషించితిని. నీకు మంగళమగుగాక. నీవు చేసిన ఈ స్తోత్రముతో ఎవరినైనాను నన్ను స్తుతించినచో వారు కోరిన కోరికలు నీవు నెరవేరినట్లు నేను అనుగ్రహించును. ఏది చేసినను నాకు ప్రీతిని కలిగించుటయే ప్రధానము. యజ్ఞయాగాదులను చేసినను తపోయోగ సమాధులు ఆచరించినను నాకు ప్రీతిని కలిగించుటయే ప్రధానమైన ఫలము. నేను ఈ జీవులందరి లోపల వ్యాపించి ఆత్మనై నియమించుచుందును. వారు ప్రేమించి వస్తువులన్నిటిలో నేను ఉండి నా సంబంధము చేతనే వారికి ఆ వస్తువులు ప్రీతిని కలిగించునివిగా చేయుచుందును. అందుచే నాయందే భక్తి కలిగి నేను ప్రియమైన వాడినిగా భావించుట జన్మకు సార్థకము. జీవులందరికీ ఆత్మ అయిన నా చేత ఉపదేశింపబడిన జ్ఞానముతో ఈ జగత్తునందరి ప్రజలను పూర్వకల్పములో ఎట్లున్నవో అట్లే మరలా సృజింపము. ప్రళయములో నాయందే చేరి పరిండి ఉన్నవి. ఈ విధముగా ప్రధాన పురుషేశ్వరుడు పద్మనాభుడు జగత్తు సృష్టి చేయు బ్రహ్మకు జగన్ నిర్మాణము చేయు విధానము తెలియచేసి తన దివ్యమంగళ విగ్రహమును అంతర్ధానమర్చెను. తర్వాత బ్రహ్మ తన ఇంద్రియములను వశపరుచుకొని వాడై తన శరీరముతో తన మనసుతో ఎన్నో విధములుగా సృష్టి చేసినాడు. విదురుడు మరలా ప్రశ్నింపగా ఆ విదురుని సంశయములను ఆవిష్కరించిన ప్రశ్నలను మనసులో నిలుపుకొని వానికి సమాధానంగా ఇట్లు మైత్రేయుడు చెప్పుచున్నాడు. ఇంకనూ తపస్సును ఆచరింపము అని ఆ భగవానుడు ఆజ్ఞాపించుడుచే బ్రహ్మ మనసును నిశ్చలముగా ఉంచుకుని దేవమానములో 100 సంవత్సరములు తపస్సును చేసెను. ఆ బ్రహ్మ కూర్చున్న పద్మము అడుగున ఉన్న నీరు ప్రళయకాలమందలి వాయువుచే ఇటునటు కదులుచుండెను. బ్రహ్మ తన ధ్యానముచే వృద్ధి చెందిన తపస్సు చేతను కర్మయోగము చేతను వృద్ధి చెందిన జ్ఞానబలము గలవాడే ఆ వాయువును నీటిని ఒకేసారిగా లోనికి పీల్చెను. తాను కూర్చున్న పద్మము అంతరిక్షము వరకు వ్యాపించినంతటి ఔన్నత్యము కలిగి ఉండెను. దాన్ని చూచి దీని యందు అణిగి ఉన్న పూర్వకల్పములందరి లోకములను మరలా కల్పించదనుకొనెను. భగవాన్ని ప్రేరణచే పద్మకోశమును తాను అధిష్ఠించి ఆ పద్మకోశమును అనేక రూపములు కలదానిగా విభజించెను. ఆ తామరి మొగ్గ 14 లోకములుగా విస్తరింపదగినది. దానిని దేవతలు, మనుష్యులు, తిర్యక్కులు అనగా పశుపక్ష్యాదులు, స్థావరములు అనగా వృక్షాదులు అనే 4 రూపముల్లో నుండి జీవులుగా విభజించెను. దానినే శరీర ధారులకు ప్రాణులచే అనుభవింపదగిన శబ్దము మొదలగు విషయములుగా విభజించెను. జీవుల విషయములను అనుభవించుటకు సాధనములుగా ఉండేది జ్ఞానేంద్రియములుగా కర్మేంద్రియములుగా విభజించెను. పద్మకోశము అనగా బ్రహ్మ అధిష్ఠించిన తామర మొగ్గ భోక్తలు, భోగ్య పదార్థములు, భోగోపకరణములు, భోగస్థానములు అను వానితో నిండిన ప్రపంచ రూపమై ఉండెను. ఒక ప్రయోజనము లేకుండా తన ధర్మము సృష్టిని తాను చేసి భగవంతుని ఆరాధించుటచే అతడు పరమేష్టిత్వమును పొందెను. విదురుడు మరలా ఇట్లు ప్రశ్నించుచున్నాడు. ఈ చేతనాత్మకమగు ప్రపంచము సృష్టించుటలో భగవంతుడు చేయు వ్యాపారము ఎవ్వరికి ఊహింప వీలు కానిది. ఈ ప్రపంచ సృష్టికి కారణమగు భగవానుడు కాలమును శరీరమును స్వీకరించి ప్రేరణ చేసినాడని చెప్పినారు కదా. ఆ కాలం యొక్క స్వరూపమును నాకెరింపగోరుచున్నాను. మైత్రేయుడు ఇట్లు చెప్పుచున్నాడు. భగవానుడు పృథివ్యాధి పదార్థ సంబంధం లేనివాడు, కారణాంతరము లేనివాడు. భగవానుడే ప్రకృతిని తన శరీరముగా దాల్చి ఆ ప్రకృతితో కూడిన తాను జగత్తునకు ఉపాదాన కారణమైనాడు. ప్రకృతి విశిష్టుడు పరమాత్మ జగత్తునకు ఉపాదాన కారణము. ప్రకృతి సంబంధము లేని తానే నిమిత్త కారణము. ప్రకృతి పురుషకాలములతో కూడిన పరమాత్మ జగత్తునకు మూల పదార్థము అనగా ఉపాదానము. అదే జగద్రూపముగా మారినది. ఈ విశ్వరూపముగా ఉన్న బ్రహ్మపూర్వము తన సంకల్పము చేత స్థూలముగా అచేతనముతో చేతనములతో నిండిన విశ్వమును మహత్తు మొదలు పృథ్వీ వరకు ఎన్నో రూపములతో ఉన్న వాణ్ణి వెనుకకు తీయవన్నని సంకల్పించి సూక్ష్మావస్థను పొందించెను. సూక్ష్మావస్థ పొందిన చేతన అచేతన విశిష్ట బ్రహ్మము కారణము. సూక్ష్మావస్థలో ఉన్న చేతనాచేతనములు స్థూల రూపమును నాడు కార్యము. ఇవి రెండును ఒకటే. కాలము కూడా ఈశ్వరునకు శరీరము వలె నియమింపదగినది. అతడు లేనిదే ఉండజానది అవుడిచే అతని శరీరమే. అందుచేతే పరమాత్మ కాల శరీరకుడు కనుక కాలమే పరమాత్మ అనవచ్చును. కాలస్వరూపం ప్రత్యక్షంగా గ్రహింప వీలు కానిది. అందుచే దానిని అవ్యక్తము అందరు. దానిచే సృష్టికి ముందు సృష్టికి తరువాత అని విభాగము చేసి పరిచ్ఛిన్నము చేసినారు. విశ్వరూపుడకు పరమాత్మ సృష్టికి ముందు సూక్ష్మావస్థలో ఉండు విశ్వము తానే అయి ఉన్నాడు.
సృష్టికి తర్వాత స్థూల వ్యవస్థలో ఉండే విశ్వము తానే అయి ఉన్నాడు. అందుచే ఇప్పుడు విశ్వము ఎట్లు ఉన్నదో ముందు కూడా అట్లే ఉన్నది, సృష్టికి తర్వాత కూడా అట్లే ఉన్నది. కాలం యొక్క ప్రేరణ చేతనే చేతనాచేతన విశిష్టముగా పరమాత్మ నుండి సృష్టి సాగును. అది ప్రాకృతము వైకృతము అను 2 విధములు. ఈ 2 విధముల సృష్టి 9 విధములు. మహాసృష్టి, అహంకార సృష్టి, భూత సృష్టి, ఇంద్రియ సృష్టి, దేవ సృష్టి, అండ సృష్టి. ఈ 6 విధములకు సృష్టిని ప్రాకృత సృష్టి అందరు. స్థావర సృష్టి, తిర్యక్కుల యొక్క సృష్టి, మనుష్య సృష్టి. ఈ స్థావర తిర్యక మనుష్య సృష్టిల 3నే వైకృత సృష్టి. మొత్తము ప్రాకృత వైకృత సృష్టులు 9 విధములు. కాలం యొక్క శక్తి చేతనే ప్రళయము జరుగుచుండును. ప్రళయము 3 విధములుగా ఉండును. ఈ కాలమునందు వీరిని మరణము అని ఒక నీతి ఏర్పడి జరిగే ప్రళయము నిత్య ప్రళయము అనబడును. దీన్ని కాల ప్రళయము అందరు. ఇది ఒక విధము. సంకర్షుని ముఖము నుండి అగ్ని వెలువడి ప్రళయము జరుగును. దీనిని నైమితిక ప్రళయం అందరు. ఇది ఒక ద్రవ్యముచే కలిగిన ప్రళయము కనుక దీనిని ద్రవ్య ప్రళయం అందరు. ప్రకృతిలో నుండి సత్వ రజస్తమో గుణములలో సామ్యావస్థ కలిగినప్పుడు ప్రళయం ఏర్పడను. ఇది ప్రాకృత ప్రళయము. ఇది గుణములచే కలిగినది కనుక దీన్ని గుణ ప్రళయము అని కూడా అందరు. ఇట్లు ప్రళయములు కాలప్రయములు, ద్రవ్య ప్రళయము, గుణ ప్రళయము, ప్రాకృత ప్రళయము అని కూడా వ్యవహారం కలదు. అందు ప్రాకృత ప్రళయములు 9 విధములుగా ఉండును. సృష్టికి ఉన్ముఖమైన ప్రకృతి పురుష శరీరంగా గల పరమాత్మ నుండి కాలం యొక్క ప్రేరణచే భగవానుని సంకల్పముచే కలిగిన సత్వ రజస్తమో గుణముల వైషమ్యముచే మహతత్వము సృజింపబడినది. ఇది ప్రకృతి నుండి వచ్చిన మొదటి సృష్టి. ఇది మహస్సృష్టి అనబడును. రెండవది అహంకార సృష్టి. ఈ అహంకారము నుండియే పంచభూతములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, తన్మాత్రలు వెలువడినవి. అహంకార సృష్టి ప్రకృతి నుండి జరుగుట అహంసర్గము అనబడును. ఇంకా మూడవది భూత సృష్టి. శబ్ద స్పర్శరూప రసగంధములు మహాభూతములుగా కాకుండా సూక్ష్మావస్థలో ముందు ఉండును. వారిని తన్మాత్రులు అందరు. వీరినే శక్తులు అందరు. పంచమహాభూతములను ద్రవ్యములందరు. ఈ 2ను భగవానునికి శరీరము వంటివి, అనగా అతని చేతనే నిలవబడి నియమింపబడినవి. ఈ విధముగా తన్మాత్ర ద్రవ్య సృష్టి, మూడవదగు భూత సృష్టి, నాలుగవది ఇంద్రియ సృష్టి, జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు సృష్టించబడుట ఇంద్రియ సృష్టి, ఐదవది ఇంద్రియాభిమానులకు దేవతల సృష్టి, దీనిని దేవసర్గమందరు. ఈ దైవ సర్గమును ఇంద్రియాధిష్టానములు దిక్కు మొదలగు దేవతల యొక్క సృష్టి జరుగును. తర్వాత తామస సర్గము అనగా ప్రకృతి మండల రూపముగు అండ సృష్టి. ఈ సృష్టిని తామస సృష్టి అందరు. ఇది ఆరవది. ఇది చతుర్ముఖుడు సృష్టించినది కాదు, భగవాన్ యొక్క సంకల్పము చేతనే ఈ అండ సృష్టి జరిగినది. ఈ 6ంటిని ప్రాకృతి సర్గములు అందరు. తరువాత వైకృత సర్గము. ఈ సృష్టి చతుర్ముఖుని నుండి జరిగినది. చతుర్ముఖుని శరీరము రజోగుణము అధికముగా గలది. 7వ సృష్టి స్థావర సృష్టి జరుగును. ప్రాకృత సర్గములు 6 అయిన తర్వాత వైకృత సర్గములలో మొదటిది స్థావర సృష్టి. ఈ స్థావరములు చైతన్యము అభివ్యక్తము కానివి. అవి ఔషధులు, లతలు, చర్మమే సారభూతములుగా గలవి కదలి, అనగా అరటి, వేణు అనగా వెదురు, పొదలు, చెట్లు. ఇవి స్థావరములు. దీని ఆహారము క్రింద నుంచి పైకి స్రవించుచుండును. ఇవి గమనము లేనివి, చైతన్యము అభివ్యక్తము కానివి. వాని స్పర్శచే చలి, వేడి మొదలగు సుఖదుఖములు కలుగుచుండునవి. బాహ్యముగు విశేషములను ఎరుంగనివి, అంతరములకు స్పర్శ ఎరుగనవి. ఇట్టివే స్థావరములు. అడ్డముగా నడుచుచున్నవి తిరుక్కులు. ఇవి 8వి. 28 విధములు తిర్యక్కులు. నిన్న, ఈరోజు, రేపు అను జ్ఞానము లేనివి. గాఢమైన తమోగుణము ఆవరించుడిచే ఆహారము, నిద్ర, మైథునముల ఎందు మాత్రమే ఆసక్తి గలవి. వాసన చూచి వస్తువును గుర్తించినవి. లోన కలిగిన సుఖదుఖములను ఎరుంగును, కానీ చిరకాలము వాణ్ణి గుర్తించుకొనలేనివి. వీని భేదములు గోవులు, మేకలు, ఏనుములు, లేళ్ళు, పందులు, అడవిలో ఉండు గవ్యములు, రురుమృగములు, గొర్రెలు, ఒంటెలు మొదలగునవి. 2 గిట్టలు గలవి, అనగా చీరిన గిట్టలు గలవి పై జంతువులు. గాడిద, గుర్రము, అశ్వదములు, శరభము, చమరీ మృగము అయినవి 1 గిట్ట గలవి. ఇవి 12 జాతులు. అందు 5 ప్రశస్తములు. కుక్క, నక్క, తోడేలు, పెద్ద పులి, పిల్లి, చెవులు, పిల్లి, ముళ్ళపంది, సింహము, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము అన్నవి.
ఇవి అన్ని భూమిపై సంచరించే పశువులు. మొత్తం ఇవి 27 విధముల మొసళ్ళు మొదలగునవి జలచరములు. గ్రద్దలు, కొంగలు, డేగలు, కంకము, చషము, బల్లూకము, చర్షణము, హంసలు, సారసము, చక్రవాకము, కాకి, గుడ్లగూబ మొదలగునవి. భూచరంలే కాక ఆకాశం నందు కూడా సంచరించే పక్షులు. ఇవి అన్ని 8వ సృష్టి. 9వది అర్వాక్ స్తోత్రములు. వీని ఆహారం శరీరంలో అడ్డంగా కాక పైనుండి క్రిందకు ప్రవహించుచున్నవి. అవి అర్వాక్ స్తోత్రములు అనబడును. ఈ సృష్టికి చెందిన వారు మనుష్యులు. వీరి యందు రజోగుణము ఎక్కువ, అందుచే కర్మ చేయుచునే ఉందురు. సుఖము కలిగినప్పుడు సుఖముగా ఎరుంగవారు. ఇవి 3 వైకృత సర్గములు. ఈ వైకృత సర్గములో దేవసర్గము, కుమార సర్గము అను భేదమున్నది. వీరు ప్రాకృత సర్గములోని వైకృత సర్గములోని చేరిన వారే ఇందురు. బ్రహ్మచేత మొదట సృష్టింపబడిన వారు సనత్కుమారులు మొదలగు కుమారులు సృష్టి. ఇది వైకృత సృష్టిలోనిదే గాని మొట్టమొదటి సృష్టించబడిచే ఇది ప్రాకృతము అని కూడా అనబడును. అందుచే కుమార సృష్టి ప్రాకృతము వైకృతము కూడా అయి ఉండును. దేవతలు 8 విధములుగా ఉందురు. పితృదేవతలు, అసురులు, గంధర్వులు, అప్సరసులు, సిద్ధులు, యక్షరాక్షసులు, చారణులు, భూతప్రేత పిశాచములు, కిన్నెర కింపురుష విద్యాధరులు. ఇట్లు దేవ సృష్టి 8 విధములు. ఈ విధముగా చతుర్ముఖునిచే సృష్టించబడిన సృష్టి అండ సృష్టి వరకు జరిగిన ప్రాకృతిక సృష్టితో కలిసి 10 విధములుగా చెప్పబడినది. ఇంకా తర్వాత సర్వవస్తువులను పరిచ్ఛేదించి చూపునట్టి కాలములో భాగములకు మనవంతరములను మనువులను ఎరింగించెదరు. ఈ విధముగా తనంత తానుగా ఉండే శ్రీహరి చతుర్ముఖ శరీరకుడే రజోగుణము యొక్క ఉద్రేకము గల చతుర్ముఖ శరీరమందున్న జీవునిలో ప్రవేశించి సృష్టించాను. సత్వరజస్తమో గుణములు కూడి కలిగిన ఈ అండమునందు ఒకటి ముందు ఒకటి వెనక సృష్టించబడినవి. ఇట్లు కాలము అనేకమైన భాగములతో కూడినది. కానీ దాన్ని ఎరుంగలేక కాలము అఖండమనుకొనుచుందురు. కార్యవ్యవస్థ చెందిన పదార్థం మరి ఒక వికారనందని స్వరూపంలో ఉన్నప్పుడు దానికంటే పెద్దది లేదు కనుక దాన్ని పరమ మహానందురు. అంతకంటే పెద్దది లేనిది. ఇట్లు పదార్థంలో విభాగం చేసినప్పుడు సూక్ష్మాంశమునకు పరమాణువని, పెద్దదానికి మహదావస్థ అని లేదా స్థూల వ్యవస్థ అందరు. సూర్యుని యొక్క గమనము ఆ అణువుతో ఆ మహాపదార్థంతో కూడి ఉన్నప్పుడు ఎంత సమయమగునో దాన్ని కాలమని అనుమానంచే ఎరుంగవలను. కాలము భగవత్ స్వరూపము. అది ఇటిదని ప్రమాణంచే ఎరుంగ వీలు కానిది. ప్రమాణ గోచరములకు పదార్థములలో మార్పును కలిగించున్నది కాలము. అది అంతటా వ్యాపించి ఉండినది. ఆ కాలంలో అత్యంతము అల్పమైన దశనంది ఉన్న కాలము పరమాణువు. అన్నిటికంటే పెద్దదియగు కాల విభాగము సంవత్సరము. ఆ సంవత్సరంలో సంఖ్య పెరుగుచున్న కొలది పరార్థమని, యుగములని, మనవంతరములని వ్యవహరించరు. కానీ కాలంలో స్థూలావస్థలో చివరి దశ సంవత్సరము. కాలాయుగములు అగు పరమాణువులు 2 కలిసిన ఒక అణుకాలమగును. అటు అణువులు 3 కలిసిన ఒక త్రసరేణు కాలమగును. త్రసరేణువు కంటే సూక్ష్మమగు అణువుగా పరమాణువుగా ఉన్న కాలము గుర్తించుటకు వీలు కానిది. కిటికీ కన్నము నుండి సూర్యకిరణమును ప్రసరించినప్పుడు కన్నడలి సూక్ష్మమైన పరాగరేణును త్రసరేణు అందురు. అది ఆకాశముననే ఉండును, భూమిని చేరదు. త్రసరేణు ఎంత మేర ఉండునో అంత మేర సూర్యరశ్మి ప్రసరించు కాలము త్రసరేణు కాలము. కిటికీ నుండి వచ్చిన సూర్యకిరణంలో కనపడినట్టు ధూళికణము యొక్క కదలిక ఎంత కాలము పట్టునో ఆ కాలమునకు త్రసరేణు కాలమని పేరు. 3 త్రసరేణు కాలము త్రుటి అనబడును. త్రుటి అనబడినది వేదాను కాలములో 100వ భాగము. అట్టే వేదలు 2 ఒక లవమగును. లవములు 3 ఒక నిమేషము. 3 నిమేషములు కాలము 1 క్షణము. 5 క్షణములు కాష్టలు 15 లఘువు. 15 లఘువుల కాలము 1 నాడిక. నాడికలు 2 ఒక ముహూర్తము. నాడికలు 6 లేక 7 ప్రహరము అనగా జాము. ఈ జాములు పగలు రాత్రి 4 చొప్పున రోజుకు 8 జాములుగా ఉండును. ఒకప్పుడు రాత్రింబవలలో 6 గాని 7 గాని జాములు ఉండును. సంధ్యాకాలము ఇందు చేరదు. 4 మినపగింజల ఎత్తుగల బంగారముతో చేసిన సూదితో ఒక కుంచెడు నీరు పట్టెడి పాత్రకు రంధ్రము చేసి ఆ పాత్ర నీటిపై నుంచిన ఆ కన్నము గుండా నీరులోనికి వచ్చి ఆ పాత్ర నిండి నీటిలో మునుగుటకు ఎంత కాలము పట్టునో ఆ కాలము నాడిక అనబడును. అటు నాడికలు 2 ఒక ముహూర్తము. అటు నాడికలు 6 లేదా 7 ఒక జాము. పగలు 4 రాత్రి 4 కలిసి ఒక రోజునకు 8 జాములు. ఇట్టు రోజులు 15 ఒక పక్షము. శుక్లపక్షము కృష్ణపక్షము అని 2 పక్షములు ఉండు కాలము మాసము. ఇది మనుష్య మాసము. మనుష్యులకు 1 నెల, పితృదేవతలకు 1 రోజు. మనుష్యమానములో 2 మాసములు 1 ఋతువు, 6 మాసములు 1 ఆయనము. దక్షిణాయనము ఉత్తరాయనము అని ఆయనములు 2.
దేవతలకు దక్షిణాయనము రాత్రి, ఉత్తరాయణము పగలు. వారికి సంవత్సరము ఒకరోజు. ఇటు మాసములు 12 ఒక సంవత్సరం అనబడును. మనుష్యులకు 100 సంవత్సరములు ఆయుర్దాయము. సూర్యుడు నిత్యము మేల్కొని ఉండువాడు, ఎల్లడా వ్యాపించువాడు. గ్రహములు అశ్వనాది నక్షత్రములు, మిగిలిన తారకులు అను వానితో కూడి ఉన్న చక్రమునందు సూర్యుడు నుండును. ఒక సంవత్సర కాలము కాలచక్రమును తిరుగును, అనగా భువన కోశమును సంచరించును. అందుచే సూర్యుని గమనముచే ఆయుష్ తరిగిపోవుచుండును. సూర్యుడి గమనముచే భువనకోశమును అతిక్రమించే కాలము సంవత్సరము. బృహస్పతి గమనముచే పరివత్సరము. 30 రోజులు ఒక నెల అను లెక్కతో 12 నెలలు గడుచుట ఇలా వత్సరము. చంద్రుని గమనముచే ఐద్వత్సరము, నక్షత్ర గమనముచే వత్సరము ఏర్పడను. ఇట్లు గతిభేదముచే వత్సరము, సంవత్సరము, పరివత్సరము, ఇలా వత్సరము, ఇద్వత్సరము అను 5 మానములు ఏర్పడుచున్నవి. ఈ విధముగా సూక్ష్మ స్థూల రూపముగా కాల విభాగం ఎరుగుటకు సూర్యుని గమనము సాధనము. ఎవడు తన కాలనడి శక్తిచే సృజింపబడే పదార్థముల యొక్క కర్మశక్తిని మార్చుచున్నాడో, ఎవడు భూతములలో వికారములు కలిగించుచున్నాడో, అట్టి భగవానుడు అంతరిక్షమందు సూర్య అంతర్వర్తి అయ్యి సంచరించుచున్నాడు. జీవునకు మోహమును తొలగించి ఆయా కాలములందు చేయదగిన ధర్మములను ఆచరించినట్లు చేయుచున్నాడు. అట్టి సూర్య శరీరకుడు సంవత్సరము మొదలగు 5 విధములుగా వత్సల రూపములో ఉన్న భగవానుడు. అతనికి పూజ చేయడు. సూర్యమండలాంతర్వర్తియకు పురుషునిలో నారాయణుని ఉపాసించవలనని విదురునకు మైత్రేయుడు ఎరింగించెను. విదురుడు మరలా ఇట్లు ప్రశ్నించుచున్నాడు. పితృదేవతల యొక్క మనుషుల యొక్క ఆయు పరిమాణమును ఎరింగింపము. నీ వంటి జ్ఞానులు యోగ సిద్ధిచే లభించిన నేత్రములచే విశ్వమును చూచుచుందురు. యోగులకు కనపడనిది ఏదియూ నుండదు. ఇట్లు విదురుడు ప్రశ్నించగా మైత్రేయుడు చెప్పుచున్నాడు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనునవి 12,000 దివ్య సంవత్సరములచే ఏర్పడినవి. అందు సంధ్యాకాలము కూడా కలిసి ఉన్నది. కృతయుగము దేవమానముచే 4,000 సంవత్సరములు, త్రేతాయుగము 3,000 సంవత్సరములు, ద్వాపరయుగము 2,000 సంవత్సరములు, కలియుగము 1000 సంవత్సరములు. కృతయుగమునకు ముందు తర్వాత సంధ్యాకాలం ఉండును. అది దేవమానముచే 400, 800 సంవత్సరములు. యుగమునకు ముందు భాగము సంధ్య అందురు, యుగమునకు చివరి భాగము సంధ్యాంశమందురు. సంధ్యాంశములకు మధ్య భాగము యుగము అందురు. ఆ యుగములందు ఆయా వర్ణములకు ఆయా ఆశ్రమములకు తగిన ధర్మములను ఆచరించుచుండవలను. ధర్మములను ఎరింగి వారు ఏ యుగములో ఏ ధర్మము ఆచరించవలనో నిర్ణయించి చెప్పిరి. కృతయుగములో 4 పాదములతో కూడిన ధర్మమును మనుజులు ఆచరించవలను. జై శ్రీమన్నారాయణ.